హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. రైస్ చక్కగా కుక్ అయ్యి, మంచి గ్రేవీతో పీసెస్ మంచిగా జ్యూసీగా ఉండటం ఎలాగో చూపించబోతున్నాను. ఈ బిర్యానీని ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ, మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. మరైతే ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము. ముందుగా బ్రౌన్ ఆనియన్స్ కోసం 6 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని, ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా గనక మీరొకసారి బ్రౌన్ ఆనియన్స్ చేస్తే చక్కగా మంచి కలరొస్తుంది. ఆనియన్స్ మంచి టేస్ట్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఈలోగా స్టవ్ పై కడాయిలు తీసేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇవి బ్రౌన్ ఆనియన్స్‌ని ఫ్రై చేసుకోవటం కోసం ఆయిల్ అనమాట. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనికి ఉల్లిపాయల్లో నుంచి వచ్చిన వాటర్‌ని తీసేసి ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలనమాట. ఈ కలర్ వచ్చిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్‌ని తీసి పక్కన పెట్టేసేయాలి. లేదంటే అవి బయట తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ అనేది వచ్చేస్తుందనమాట. మీరు ఆయిల్‌లోనే బ్రౌన్‌గా చేసేసారంటే గనక అది డార్క్ అయిపోయి చేదొచ్చేస్తుందనమాట. బిర్యానీ అంత టేస్ట్ ఉండదు. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఈలోగా రైస్‌ని మనం కడిగి నానబెట్టుకోవాలి ముందుగానే. 1 కేజీ చికెన్‌కి కేజీ రైస్ వేసుకోవాలి. కానీ నేను 3 గ్లాసుల వరకు రైస్ వేసి వాష్ చేసుకొని నానబెట్టి పక్కన ఈలోగా చికెన్ మ్యారినేషన్ చూసేద్దాము. 1 కేజీ చికెన్ తీసుకొని నిమ్మకాయ, ఉప్పు వేసి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ పెద్ద పీసెస్ ఉంటే గనక ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే మనం వేసే మసాలాలు మంచిగా లోపలికంటే వెళ్తాయనమాట. ఇప్పుడైతే మసాలాలు వేసుకుందాము. పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2-3 టేబుల్ స్పూన్ వరకు కారం, కాశ్మీరీ రెడ్ చిల్లీని యూజ్ చేశాను మంచి కలర్ కోసం. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1:30 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. అంటే రెడ్ చిల్లీ పౌడర్‌ని బట్టి ధనియాల పొడిని వేసుకోండి. ఒక పావు టేబుల్ స్పూను లేదా అర టేబుల్ స్పూన్ వరకు ఇంట్లో చేసే గరం మసాలాని వేసుకోండి. ఎందుకంటే బిర్యానీ మసాలా వేస్తాం కాబట్టి దీని క్వాంటిటీని తగ్గించేద్దాం. ఇప్పుడు ఇందులోనికి 2-3 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని ఏ కంపెనీ అయినా పర్వాలేదండి. చక్కగా దీనిలో మంచిగా వేసేసుకోండి. 1:30 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు పడుతుంది. టేస్ట్‌ని మీకు అనుగుణంగా తర్వాత మార్చుకోవచ్చు. ఇందులోనికి కొంచెం జీలకర్ర అలాగే అంటే షాజీరా, ఇలాచీ, పెద్ద ఇలాచీ, పువ్వు, కొంచెం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేయాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫుల్‌గా పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా ఇందులో వేసుకోవాలి. ముక్కలు వేయబాకండి. పచ్చిమిర్చి పేస్ట్ వేస్తేనే దీనిలో టేస్ట్ బావుంటుంది. మంచి గ్రేవీ కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి పెరుగుని వేసుకోవాలి. అంటే ఒక కప్ ఫుల్ వరకు పెరుగుని వేసుకోవచ్చు. స్పూన్‌తో అయితే గనక 7-8 స్పూన్‌ల వరకు పడుతుంది. ఒక లెమన్ మొత్తాన్ని ఈ విధంగా ఒక పెద్ద లెమన్ అనమాట. దీన్ని మొత్తం దీనిలో స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పండు టమాటోని కట్ చేసుకొని ఈ విధంగా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటోలు వేస్తే మంచి గ్రేవీ కూడా వస్తుంది. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు వరకు పుదీనాని వేసుకోవాలి. ఇందులోనికి ఒక గుప్పెడు వరకు జీడిపప్పుల్ని, అలాగే బాదం పలుకులు వేసుకోవాలి. వేస్తే అంటే ఇది ఆప్షనల్ మాత్రమే. బిర్యానీ చూస్తానికి బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది కాబట్టి నేను వేశాననమాట. ఇందులోనికి జాజికాయ చూసారు కదా! ఇది పెద్దది. దీనిలో ఒక పావు వంతు మాత్రమే జాజికాయ పొడిని వేసుకున్నాను. ఇది ఎక్కువ యాడ్ చేయబాకండి. ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తుంది. ఒక పావు టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ విధంగా వస్తుంది. మసాలాలన్నీ చక్కగా ఈ చికెన్ పీసెస్‌కి పట్టేట్లు మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఎక్కడ మిస్ అవ్వకుండా పీసెస్ అన్నిటికి ఈవెన్‌గా మసాలా పట్టేటట్లు ఈ విధంగా కలిపేసేసి ఇందులోనికి 2-3 టేబుల్ స్పూన్‌లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మంచి ఫ్లేవర్‌నిస్తుంది. అలాగే ఇందులోనికి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా! ఆ బ్రౌన్ ఆనియన్స్‌ని ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ ద్వారానే బిర్యానీ అనేది మంచి గ్రేవీ అనేది వస్తుంది. టేస్ట్ అనేది బావుంటుంది. ఆనియన్స్ చూసారా? మనం ఇందాకడ తీసిన దానికి కలర్ చేంజ్ అయింది కదా! ఈ కలర్ వచ్చేస్తదనమాట. అందుకని చెప్పి ఆయిల్‌లోనే బాగా డీప్ ఫ్రై చేశారంటే గనక ఇప్పుడు చేదు అనేది వచ్చేస్తుంది. ఈ స్టేజ్‌లో ఆనియన్స్ మనం వేపించాం కదండీ! అదే ఆయిల్‌ని ఇప్పుడు వేసుకోవాలి. పచ్చి నూనె వేశారంటే బిర్యానీ పచ్చి వాసనొస్తుంది. కంపల్సరీ వేయించిన ఆయిల్ వేసి బాగా కలిపేసి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా రైస్‌ని కుక్ చేసుకోవటానికి దీనిలోనికి నీళ్ళను పోసేసుకొని
దీనిలో కూడా కొంచెం మసాలాలు వేసుకోవాలి. మసాలాలు అందుకనే ఖచ్చితంగా ఇదే కొలతలతో వేసుకోండి. అప్పుడే టేస్ట్ కరెక్ట్‌గా కుదురుతుంది. 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు, కొంచెం షాజీరా, జావిత్రి, జాజికాయ, కొంచెం పువ్వు, అలాగే పెద్ద ఇలాచీని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ రైస్‌లోకి మాత్రమే ఈ ఫ్లేవర్స్. వేసిన తర్వాత ఈ ఆయిల్‌లోనికి 3 పెద్ద టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి. ఎందుకంటే మనం బిర్యానీ రైస్‌లోనికి మంచిగా ఉప్పు కరెక్ట్‌గా సరిపోవాలి అంటే ఈ వాటర్ అనేవి ఉప్పు ఎక్కువగా ఉండాలనమాట. ఈ వాటర్‌లో ఉప్పు ఎక్కువ ఉందంటే రైస్ వేసిన తర్వాత కరెక్ట్‌గా సరిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని, అట్లాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఈ ఆయిల్‌ని మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయిపోయినాయి కదా! ఈ స్టేజ్‌లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్‌ని వేసి మంచిగా ఉడికించుకోవాలి. రైస్ కూడా కరెక్ట్‌గా కుక్ అవ్వాలండి. అప్పుడే బిర్యానీ అనేది టేస్ట్ బావుంటుంది. ఎక్కువ ఉడికించేసామంటే రైసు ముక్కలు ముక్కలు అయిపోయి టేస్ట్ అంత అనిపించదు. అన్నం చివిడిపోతుంది. మధ్యలో ఈ విధంగా రైస్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా 70% వరకు ఉడికిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. సగం ఉడికిన అంటే నేనిందాక చూపించినప్పుడు దాన్ని తీసి ఒక దానిలో పెట్టుకొని, ఈ విధంగా పూర్తిగా కుక్ అయిన తర్వాత వాటిని కూడా ఒక దానిలో పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఇప్పుడు దేనిలో అయితే మనం బిర్యానీని కుక్ చేసుకుంటామో ఆ పాత్రని పెట్టేసుకొని, నెయ్యిని అప్లై చేసేసుకొని, మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసి, హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. దీనిలో నుంచి కొద్దిగా వాటర్ అనేవి వస్తాయన్నమాట. అవి మొత్తం ఇంకిపోయేంత వరకు కూడా అంటే మొత్తం కాదు లైట్‌గా ఇంకేంత వరకు ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకొచ్చేస్తుంది కదా! ఈ స్టేజ్ వరకు ఉడికించేసుకొని పీసెస్‌ని చక్కగా సర్దేసేసి ఇందులోనికి పైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇందాకడ వేసాము. కానీ ఇప్పుడు కూడా కొంచెం వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని, అలాగే కొద్దిగా పుదీనాను కూడా వేసేసుకొని దీనిపైన ఇప్పుడు రైస్‌ని యాడ్ చేసేసుకోవాలి. కొంచెం సేపు చికెన్‌ని ఉడికించుకుంటే ఏమవుతుందంటే, మనం దమ్ పెట్టేసిన తర్వాత కొంతమందికి టైం తెలియచ్చు, తెలియకపోవచ్చు. వాటర్ మొత్తం రిలీజ్ చేసేసి, లోపల మనం ముందు వేసిన అన్నం మొత్తం చివిడిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే, కొంచెం సేపు వేడి చేసిన తర్వాత, ఈ విధంగా రైస్‌ని యాడ్ చేసుకుంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత, దీనిపైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా దీనిలోనికి ఒక పావు టేబుల్ స్పూన్ పాలను వేసుకోవాలి. అవునండి. పాలు వేస్తే రైస్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా! రైస్ వాటర్‌ని ఇందులో వేసేసి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అలాగే ఇందులో కలర్ వేశాను. ఇది ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాం. ఈ విధంగా సిల్వర్ ఫాయిల్ పెట్టేసుకొని కొద్దిగా పైన వాటర్ చిలకరించేసుకొని మూత పెట్టుకొని ఏదైనా బరువును పెట్టేసేసి బిర్యానీని ఉడికించుకోవాలి. ఇలా దమ్ పెట్టేలోపు ఈ ప్రాసెస్ ఉడుకుతా ఉంటుంది కదా! మీడియం ఫ్లేమ్‌లో పెట్టండి అప్పుడు. ఈలోగా తవ పెట్టేసేసి తవ వేడైన తర్వాత తవ మీదకి ఈ బిర్యానీ టోప్‌ని పెట్టేసుకోవాలి. ఈ స్టేజ్‌లో సిమ్‌లో ఒక 15 మినిట్స్ పాటు పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా బిర్యానీ ఉడికిపోతుంది. ఒక 20 నిమిషాల్లో మంచి బిర్యానీ ఉడికిపోతుందండి. మ్యారినేషన్‌కి వాటిలకే టైం పడుతుంది కానీ, ఒక్కసారి దీని ప్రాసెస్ స్టార్ట్ చేశామంటే చాలా తక్కువ టైంలో బిర్యానీ అయిపోతుంది. చూసారు కదా! పర్ఫెక్ట్‌గా అన్నం చక్కగా పలుకులుగా, చికెన్ చాలా జ్యూసీగా కుదిరింది. మరైతే మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.